నిశ్శబ్దంగా ప్రజలు ఉండిపోయారు. చూసారా, ఎవరు చేయలేదు. I said, what you so quiet about? ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అని అడిగాను. I said, the reason you are is because you can't do it, and neither can I. నేను చెప్పాను, ఎందుకు అలా ఉన్నారంటే మీరు అది చేయలేరు కాబట్టి నేను అది చేయలేను. But the God of heaven, who raised up his son Jesus Christ, whose servant we are. ఎవరైతే తన కుమారుని యేసుక్రీస్తును తిరిగి లేపారో అట్టి ఆకాశమందున దేవుని దాసులము మేము. Has just showed me a vision that the man's going to receive his sight. ఈ మనిషి చూపు పొందినట్లుగా ఆయనే దర్శనము ద్వారా నాకు చూయించారు. చూశారా? I said, now, if that be not so, then you can order me out of India. నేను అన్నాను, అది అలా జరగకపోతే అప్పుడు ఇండియాని విడిచి వెళ్ళిపో అని మీరు ఆజ్ఞాపించవచ్చు. But if it is so, every one of you owe your life to Jesus Christ. అయితే అది జరిగినట్లయితే మీరందరూ మీ జీవితాలు యేసుక్రీస్తుకు సమర్పణ చేసుకోనండి. I would like to ask you, how many in here will give your life to Christ if this blind man receives his sight? నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ గుడ్డివాడైన ఈ మనుష్యుడు చూపు ఉన్నట్లయితే ఇక్కడున్న మీలో ఎంతమంది మీ జీవితాలు క్రీస్తుకు సమర్పణ చేసుకుంటారు? You see your priest. Nobody comes up here. మీ మత గురువులు అనగా మీ పూజలు ఎవరు ఇక్కడికి రాలేదు? Why don't they come if they've told you their religion is so big and so great? వారి యొక్క మతము చాలా పెద్దది, ఎంతో గొప్ప లేని వారు మీకు చెప్పుచున్నప్పుడు వారు ఎందుకు రారు? Why don't somebody come and say something? ఎవరైనా వచ్చి ఏదైనా వారు ఎందుకు చెప్పకూడదు? Nobody come. ఎవరు రాలేదు. I said, then you people out there, if you see this blind man standing here, అక్కడ ఉన్నవారు, మీరు ఇక్కడ నిలబడి ఉన్న ఈ మనుష్యుడు గుడ్డివాడని మీరు చూస్తున్నారు. and up come a doctor to examine his eyes. He shook his head. He said, he's blind. ఇక్కడ ఒక వైద్యుడు వాని కళ్ళు పరీక్ష చేయడానికి వచ్చాడు. ఇతను గుడ్డివాడు అని తలూపి చెప్పాడు. And so I said, certainly he's blind. నేను అన్నాను, నిజంగా అతను గుడ్డివాడే. But I said, if God gives him his sight, how many of you will serve Jesus Christ? అయితే నేను అడిగాను, దేవుడు ఇతనికి చూపును దయచేసినట్లయితే మీలో ఎంతమంది యేసు క్రీస్తును సేవిస్తారు అని. Just as far as I could see oceans of black hands. చూడగలిగినంత వరకు దూరములో మహాసముద్రాటి నల్లటి చేతులు కనిపిస్తున్నవి. Turned to the man and said, Lord Jesus, let it be known that thou art God. అతని వైపు తిరిగి చెప్పాను, ప్రభువైన యేసు, నీవే దేవుడు అని తెలియబడు కాక. The man grabbed me around the neck. ఆ మనుషుడు నా మెడని గట్టిగా పట్టుకున్నాడు. And there sat the mayor of Bombay sitting there, grabbed him around the neck to see as good as anybody could. అక్కడ బొంబాయి దగ్గర మేరు కూర్చొని ఉన్నారు. వారి మెడని గట్టిగా పట్టుకున్నాడు. అందరూ ఎలా చూస్తారో అలా చూస్తున్నాడు. What is it? It's actually a power. Amen. ఏంటది? అది వాస్తవంగా శక్తి. God is God. And Satan is Satan. Amen. దేవుడు దేవుడే, సాతాను సాతానుడే. You don't believe in the devil? When I first got started, I run headlong into him every day. నీవు దయ్యాన్ని నమ్మకపోతే నే మొట్టమొదటి ఆరంభించినప్పుడు ప్రతి దినము అతనికి వేగరంగా పారిపోతుంటాను ఉంటుంది. Don't tell me there's no devil because I know better. దయ్యం లేదని నాతో చెప్పవద్దు, ఎందుకంటే అది నాకు బాగా తెలుసు. Amen. I have to fight with him every day. So I know there is a devil. ప్రతి దినము నేను అతనితో లేక దాంతో నేను పోరాడవలసి ఉన్నది, కనుక దయ్యం ఉన్నదని నాకు తెలుసు. And you must be trained when you meet. అతను ఎదుర్కొంటానికి నీవు తరబేతులు పొందాలి. Not trained in psychology, not trained in education, but trained by the Holy Spirit. శాస్త్రమందు కాదు ఆ తరబేతు, విద్యలు కాదు ఆ తరబేతు, అయితే అశుద్ధాత్మ ద్వారా ఆ తరబేతు నీవు పొందవలసి ఉన్నది. God's power in his word to make it manifest. దేవుని వాక్యమందున దేవుని శక్తి దానిని ప్రత్యక్ష పరుస్తున్నది. Know your enemy. Oh, what a cruel thing he is. శత్రువును నీవు గుర్తెరుగు. ఓ ఎంతటి క్రూరుడు వాడు. How I would like to stand here now and lay on to that. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి దానిని ఎక్కువగా చెప్పాలనుకుంటున్నాను. Go back to the Bible. Show you a man back there who come face to face
తీసుకుని వెళ్ళు. దాని ముఖాముఖి ఎదుర్కొన్న వ్యక్తిని చూయిస్తాడు. How in the contest against the enemy they fortified themselves by the word of God. శత్రువుతో పోరాటము ఎంత వ్యతిరేక్తముగా ఉన్నప్పుడు దేవుని వాక్యము చేతనే సంరక్షణ ఏర్పాట్లు వారు చేసుకున్నారు. Noah had an experience of it. And he knew that God told him it was going to rain. దాని గురించిన అనుభవం నోహువు కలిగి ఉన్నాడు. వర్షము కురవనయ్యున్నదని దేవుడు చెప్పిన దానిని అతడు ఎరిగి ఉన్నాడు. And the contest was on between science and the word of God. పోరాటము విజ్ఞాన శాస్త్రానికి దేవుని వాక్యానికి మధ్య ఏర్పడి ఉన్నది. Science says it can't happen. God said it will happen. Amen. విజ్ఞాన శాస్త్రం చెప్తున్నది అది జరగదు అని చెప్పింది. దేవుడు చెప్తున్నాడు అది జరుగును అని. ఆమేన్. That same thing exists today. ఏ విషయం ఈ రోజు జరుగుతున్నది Will happen. అది జరుగును. It does happen. అది జరిగి తీరుతుంది. There is devils. దయ్యాలు ఉన్నవి. But Jesus cast them out. అయితే యేసు వాటిని వెళ్ళగొట్టాడు. And he gave his church authority to do so. అలాగనే చేయడానికి ఆయన సంఘానికి అధికారం ఇచ్చాడు. Cast out devils in my name. నా నామములో దయ్యములు వెళ్ళగొట్టుదురు. He cast 7 devils out of a pretty woman one day. ఒకానొక దినాన ఒక అందమైన స్త్రీలో నుండి 7 దయ్యాలు ఆయన వెళ్ళగొట్టాడు. And he said, when the unclean spirit is gone out of a man, he walks in dry places, returning back then, bringing 7 other devils with him. ఆయన చెప్పారు, ఒక మనుషులోని దురాత్మ అతని విడిచిపోయిన తర్వాత అది నీళ్లు లేని చోటులో తిరిగి దానితో సహా 7 దయ్యాలను వెంట పెట్టుకుని వచ్చును. Now that goes to show that if the man was cleaned of devils, there was something was in him that had gone out. అది ఏమని తెలియజేస్తుందంటే ఒక మనిషి దయ్యాల నుండి విడుదల పొందినట్లయితే లేక శుద్ధి చేయబడినట్లయితే అతనిలో నుండి ఏదో ఒకటి వెళ్ళిపోతుంది. A devil had gone out. ఒక దయ్యం వెళ్ళిపోతుంది. Now, when the devil moved out, that God gives God an opportunity to move in. దయ్యం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు లోపలికి వచ్చుటకు తరుణం ఉంటున్నది. So, and when he goes out, let the Holy Spirit come in. అందుచేత అది వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చును కాక Don't just leave it there. దాన్ని అలాగే విడిచిపెట్టవద్దు. If you do, just repent of your sins and go on, then you're going to be worse off than ever. నీ పాపాలకు నువ్వు పశ్చాత్తాపం పొంది అలా వెళ్ళిపోతే నీవింకా ఘోరంగా తయారవుతావు. But get that place where Satan once lived and occupied. ఒకప్పుడు సాతాను ఆక్రమించి నివాస స్థలం ఏర్పరచుకున్న ఆ స్థలములో Get it filled with the Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడవలసి ఉన్నది. And then you'll have the strength of God's word in you manifested and cast out devils. అప్పుడే దేవుని వాక్యం యొక్క శక్తి నీలో ఉంటుంది. నీలో ప్రత్యక్షమైన నీవు దయ్యాలను వెళ్ళగొట్టుతుంది. Contest is on. పోరాటము సాగుతూనే ఉన్నది. The evening lights are shining. సాయంకాల వెలుతురు ప్రకాశిస్తున్నవి. God's Holy Spirit is present. దేవుని పరిశుద్ధాత్మ సంసిద్ధంగా ఉన్నది. And now it's just about 3 minutes until the time that the whistles are going to be blowing, and it will be midnight. ఇక ఇప్పుడు 3 నిమిషాలే. ఈలలో ఊదబడబోతున్నవి. మధ్యరాత్రి అవుతున్నది. Then as we leave this building to go to our different places and our homes, మనం ఈ భవనాన్ని విడిచి వెళ్ళినప్పుడు వివిధమైన మన ఇండ్లకు మన స్థలాలకు మనం వెళ్తున్నప్పుడు and to meet outside and to meet the world, బయట వారిని కలయటానికి బయట ప్రపంచానికి సంధించుటకు మనం వెళ్తున్నప్పుడు let's not go as we have in former times. క్రితము చేసిన రీతిగా మనం ఇక వెళ్ళకుందుము కాక Let's go in the power of his resurrection. ఆయన పునరుత్థాన బలముతో మనం వెళుదుము కాక Let's go in the name of Jesus Christ with the banner lifted high. ఎగరవేయబడిన జెండాతో యేసుక్రీస్తు నామమున మనం వెళుదుము కాక And with faith in his word
shield and the full armor of God on to meet the enemy. తాను పట్టుకొని దేవుని సర్వాంగ కవచం ధరించుకొని శత్రువుని ఎదుర్కొందుము కాక. Because he's getting stronger and more powerful every day. ఎందుకంటే వాడు బలవంతుడవుతూ దినదినము ఎక్కువ శక్తిని పొందుకుంటున్నాడు. As the enemy comes in like a flood, the Spirit of God raises up a standard against him. ప్రవాహములే శత్రు వస్తుండగా దేవుని ఆత్మ వాడికి వ్యతిరేక్తమైన ప్రమాణముతో లేచును. If we have come to the end of these things that ఈ విషయాల అంతానికి మనం వచ్చినట్లయితే and the mysteries of God has been completed with us, దేవుని యొక్క మర్మములు మన ఎల్ల సంక్షిప్తమైనట్లే. we are looking for more strength, a rapture strength. అమితమైన శక్తి కోసము, ఎత్తబడినటువంటి శక్తి కోసము మనం ఎదురు చూస్తున్నాం. I mean, a diverse force that will rapture the church and take it into glory. భీకరమైన శక్తిని ఎదుర్కొనడానికి ఎదురు చూస్తున్నాం. అదే సంఘానికి అనగా రాకడకు ఎత్తి మహిమలోకి తీసుకుని పోవును. We must have it. అది మనము కలిగి ఉండవలసినది. Let's meet 63 with the challenge. We are the servants of the living God. జీవము గల దేవుని దాసులమై 63వ సంవత్సరాన్ని మనము సవాలుతో ఎదుర్కొందుము గాక. I'm like Shadrach, Meshach, and Abednego of old. అతని కాలమందు షద్రక మెషక అబెద్నెగోల వలె Will not bow to the devils of this world and take back this thing that what we've talked about, but let's press the battle. ఈ లోక దయ్యాలకు మనము తలొగ్గక మనం మాట్లాడుకున్న దాన్ని వెనుకకు అడవైచి యుద్ధానికి సాగిపోదాం. I feel tonight as we're listening for them whistles, వారి ఈలలు పెట్టినట్లుగా నేను ఈ రాత్రిలో భావిస్తున్నాను. something like David did that dreadful hot night when he laid out there on them mulberry bushes and the enemies around him. ఎక్కిపోతున్న భయంకర భీకర రాత్రి దావీదు వారి చెట్టునొద్ద వారిని ఉంచి ఉన్నాడు. శత్రువు తీవ్ర రూపము తాల్చాడు. What an hour it must have been for David. దావీదుకు అటువంటి ఘడియ ఎలాంటిదై ఉంటుందో. What a time for him laying there. అతడెక్కడ పరుండి ఉండే కాలం ఎట్టిదై ఉంటుందో. He didn't know how to move. He didn't know what to go by. ఎక్కడికి సాగిపోవాలో ఎలా వెళ్ళాలో అతనికి అర్థం కాలేదు. Because he knew he was outnumbered. ఎందుకంటే అతడు అల్ప సంఖ్య కలిగి ఉన్నాడని అతనికి తెలుసు. But all at once he heard the sound of a wind going through the top of the bushes. అకస్మాత్తుగా పొద పై భాగాన ఒక గాలి శబ్దాన్ని అతను వింటున్నాడు. He knew God went on before him and he went to the battle. దేవుడు అతని ముందు నడుస్తున్నాడని అతనికి తెలుసు. యుద్ధానికి వెళ్ళిపోయాడు. I feel something like that tonight after last night's message. గత రాత్రి వర్తమానం తర్వాత అలాంటిది ఒకటి నేను ఈ రాత్రిలో భావిస్తున్నాను. I'm laying in the darkest hour that I ever faced in my life. ఆ జీవితంలో నేను ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి బహు చీకటి ఘడియల్లో నేను ఉన్నాను. I feel like Isaiah at the temple after seeing those angels. ఆలయంలో యెషయా ఆ దూతలను చూచిన తర్వాత అలాగ అనిపిస్తుందో నాకు అలాగ అనిపిస్తుంది. I'm a man of unclean lips and dwelling among people with unclean lips. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను నేను. Listen, I've got to meet it some way. వినండి, ఏదో విధంగా నేను దాన్ని ఎదుర్కొనవలసి ఉన్నది. And the only thing I'm waiting to hear that rushing through the mulberry bushes. అల్వరి పొదలో తీవ్రతతో ఉన్నటువంటి దాని కొరకే నేను ఎదురు చూస్తున్నాను. To go to meet the enemy wherever it is. God help us to do it. నువ్వు ఎక్కడున్నప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. అలా చేయడానికి దేవుడు సహాయం చేయను కాక. And now I think it's 1 minute until 12 o'clock and 62 with all of its past. Let's let it be past. 12 గంటలకు 1 నిమిషం మాత్రమే ఉందనుకుంటాను. 62 దానంతటితో కూడా అది గతిస్తున్నది. అది గతించనివ్వండి. Let us stand to our feet now. Each and every one of us. The context is on. మనము ప్రతి ఒక్కరము లేచి నిలబడదాం. ముందు వెనుకల సమయ సందర్భం మన మీద ఉన్నది.